దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నా. మనము క్రైస్తవుని యొక్క ప్రాథమికమైన బాధ్యత, ఒక విశ్వాసి యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత, ఒక రక్షించబడిన వ్యక్తి యొక్క ప్రాథమికమైన బాధ్యత మనం నేర్చుకుంటున్నాం. ప్రాథమికమైన బాధ్యత 1లో ఉన్నాం. పార్ట్ 1 బాధ్యత 1 ఉంది. మనకు రకరకాల బాధ్యతలు ఉన్నాయి. సో, మొదటి బాధ్యత గ్రేట్ కమాండ్‌మెంట్స్. సో, గొప్ప ఆజ్ఞల గురించి, గొప్ప ఆజ్ఞ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. సో, అందులో దాదాపు 16 ప్రశ్నలు మనం చూడడం జరిగింది. మరి నిన్నటి దినమున ప్రేమించుటకు గొప్ప ఉదాహరణ ఎవరు అని చూశాం. సో, మనం ఈ ప్రశ్నతో ముగించుకున్నాం. ఇంతకీ మన ప్రేమకు రుజువేంటి? మీ ప్రేమకు రుజువేంటి? మీరు దేవుని ఎలా ప్రేమిస్తున్నారు? సో, దేవుని ప్రేమకు రుజువు చూశాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమకు రుజువు చూశాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ప్రేమకు రుజువు చూశాం. ఇంకా అపోస్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్‌లో ఉన్నటువంటి అపోస్తులు క్రీస్తుని ఎంతగా ప్రేమించారు, సంఘాన్ని ఎంతగా ప్రేమించారనే దానికి అనేకమైనటువంటి రుజువులు మనకి మన కళ్ళెదుట పత్రికలు చదువుతున్నప్పుడు వాళ్ళ బ్రతుకు, వాళ్ళ బోధ రెండిటి ద్వారా మనకు స్పష్టమవుతుంది. మరి మన ప్రేమకు రుజువేంటి? మనం క్రీస్తుని ప్రేమిస్తున్నాం అనేది రుజువేంటి అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. ఓకే. 17 ప్రశ్న. ఇంతకీ మనం మన సహోదరులను ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తది? మనకెట్లా తెలియను? నేను ధైర్యంగా ఎలా చెప్పగలుగుతాను? నేను మన సహోదరులను ప్రేమిస్తున్నానని ఎట్లా తెలుస్తుంది? నాకు రుజువేంటి? మన సహోదరులను మనం ప్రేమిస్తున్నామని మనకున్న రుజువేంటి? ఏకైక రుజువేంటి? నేనది లేకుండా నా సహోదరుని నేను ప్రేమిస్తున్నానటువంటి రుజువుని నేనివ్వలేను. ఖచ్చితంగా బైబిలు ఆ రుజువును చూపించమంటుంది. నువ్వు సహోదరులను ప్రేమిస్తున్న వానికి ఆ రుజువును కనబరచమంటుంది. ఇంతకీ ఏంటి ఆ రుజువు? ఏంటి మనం ఎలా తెలుస్తుంది? మనం మన సహోదరులను ప్రేమిస్తున్నామని? ఆయన ఆజ్ఞను గైకొనుట ద్వారా. ఓకే. సో, ఆయన దేవుని ఆజ్ఞలను చెప్పండి సామ్యూల్ గారు. దేవుని ప్రేమించటం ద్వారా, ఆయన ఆజ్ఞలు పాటించటం ద్వారా. ఓకే. చూడండి ఆయన ఆజ్ఞలను నెరవేర్చుట ద్వారా కదా! లేఖనాలు మొదటి యోహాను 5:2 చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన ఆజ్ఞలు నెరవేర్చితిమా. దీని వల్లనే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని తెలుస్తుందంట. లేదా సహోదరులను ప్రేమిస్తున్నామని తెలుస్తుంది. హ్మ్. ఎంత అద్భుతమైనటువంటి మాటనో చూడండి. మనము దేవునిని ప్రేమించుచు ఎవరినంటే మన దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. చూడండి మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూడండి ఎంత అద్భుతమైన మాట. మొదటి వచనం కూడా చూడండి. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. అరే ఏం అద్భుతమైనటువంటి మాటలు చూడండి. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు. యేసే క్రీస్తు, యేసే దైవత్వం కలిగిన వాడు, దేవుడు, క్రీస్తు, అభిషిక్తుడని నమ్మిన ప్రతివారు ఏంటిదంట దేవుని మూలంగా పుట్టినట్టు. మనమందరం మరి ఇది నమ్ముతున్నాం కాబట్టి మనమందరం దేవుని మూలంగా పుట్టాం. మరి పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు అంటే మనల్ని పుట్టించిన ఎవరైతే ఉన్నారో మన సృష్టికర్తనంట. మనల్ని పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. మనల్ని ఎవరైతే పుట్టించారో మన సహోదరులను కూడా ఆయన పుట్టించాడు. అవునా అండి? మరి మనల్ని పుట్టించిన వాడిని మనం ప్రేమిస్తే మనల్ని ఎవరైతే పుట్టించారో ఆయన పుట్టించిన పిల్లలను కూడా మనం ప్రేమిస్తాం. ఈ ఇంతకంటే క్లారిటీ ఏముంటది చెప్పండి? మనం సహోదరులను ప్రేమించాలి. మన తోటి వారిని ప్రేమించాలి. దేవుడు మనల్ని పుట్టించినట్టే వారిని పుట్టించాడు. కాబట్టి మనం ఆయనను ప్రేమించినట్లయితే ఖచ్చితంగా ఆయన ద్వారా పుట్టిన ప్రతి వారిని మనం ప్రేమిస్తాం గదా! ఇంత చిన్న లాజిక్ లేకపోతే ఇంత అద్భుతమైనటువంటి వాక్యం, ఇంత అద్భుతమైన సత్యాన్ని మరి క్రైస్తవులు ఎలా దూరం చేసుకుంటున్నారు? ఈ సత్యాన్ని ఎందుకు తృణీకరిస్తున్నారు? ఇవి ఏదో ఒక్కసారి ఒక్క వచనంలో ఎక్కడో టూకీగా చెప్పిన మాటలు కాదు. పుస్తకం మొత్తము యోహాను భక్తుడు సహోదరుల ప్రేమ గురించి రాస్తా ఉన్నాడు.
ఈ 5 అధ్యాయాల్లో ఏ అధ్యాయంలో కూడా మిస్ కాలేదండి సహోదర ప్రేమ గురించి. మీకు ప్రతి అధ్యాయంలో సహోదరులను ప్రేమించడం గురించి, ప్రేమ గురించినటువంటి అద్భుతమైన సందేశం మనం యోహాను పత్రికలో చూస్తాం. మరి అధ్యాయాలు పుస్తకాలు రాసినవి మనకి ఎక్కువ గాని, ఎందుకో ఎక్కడో ఒక మూలాన అది మళ్ళా రిపీట్ కాని విషయాలు ఉంటాయి కదండీ. ఎక్కడో అస్పష్టమైన వచనాలు పట్టుకొని ఏమేమో చేసేస్తామండి వాస్తవం చెప్పాలంటే. దాన్ని లాగుతాము, కూపి లాగుతాము, దాన్ని సమర్థించుకుంటాం. నేను అది ఎందుకు చేయకూడదని ప్రశ్నించుకుంటాం. మరి ఇంత స్పష్టంగా ఉన్న లేఖనాలను ఎలా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఆలోచించండి. అది ఎక్కడో చిన్న మూలకుంటది. ఆ వాగ్దానాన్ని కూడా లాగి అది ఒక వాగ్దానంగా తీసుకొని దాన్ని అన్వయించుకోవాలని ప్రయత్నం చేస్తాం గానీ, మరి ఇంత అద్భుతమైనటువంటి బోధన ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తాం చెప్పండి? సహోదరులను ప్రేమించకపోవడం కంటే ఇంకా భయంకరమైన పాపం ఏముంటది? మీరెప్పుడన్నా ఆలోచించారా? మరి ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలి. ఆయన ఆజ్ఞలు తెలిసి ఉండాలని చెప్పట్లేదు. ఆయన ఆజ్ఞలను బట్టి ఉండాలా, ఆయన ఆజ్ఞలు మీరు తెలిసి ఉండాలని మాట్లాడట్లేదు. పాటించడం గురించి మాట్లాడుతున్నాడు. మరి క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడండి? క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు? మనం మన సహోదరులను ప్రేమించాలని చూస్తున్నాం మరి. ఇంతకీ క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడు? ఎలా ప్రేమించాడండి క్రీస్తు మనల్ని? తండ్రి క్రీస్తుని ఎలా ప్రేమించాడో ప్రాణం పెట్టినంతగా. ఓకే. తండ్రి తన క్రీస్తుని ఎలా ప్రేమించాడో అలాగా. చూడండి ఏంటిదంట, తండ్రి తనను ప్రేమించినట్లుగా. అంటే క్రీస్తు ప్రేమ ఏ స్థాయిలో ఇక్కడ చూస్తున్నాం మనం, దాని క్వాలిటీ. అంటే క్వాలిటీ చూస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి క్వాలిటీ అంటే, లేకపోతే దేవుడు అంటే దేవుడు యేసుక్రీస్తును ఏ స్థాయిలో ప్రేమించాడో క్రీస్తు కూడా మనల్ని ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో ప్రేమించాడంట. నిజంగా ఇది అంటే ఈ కొలమానం లేకపోతే ఈ పరిమాణం అనేది ఆశ్చర్యం కలిగించేది. ఎందుకంటే మనిషి ఒకడు అలా ప్రేమించడం మానవుని వలన అయితే అసాధ్యమైనటువంటి విషయం. బహుశా నాకు ఒక డౌట్ వస్తుంది తెలుసా అండి, ఒకవేళ మీకు 2 లేదా 3 పిల్లలు ఉన్నారనుకోండి, మీరు మొదటి వారిని రెండో వారిని ఒకరిని ప్రేమించినట్టుగా మరొకరిని ప్రేమిస్తారో లేదో కూడా తెలియదు. కొద్దిగా డౌటే కదండి. హలో, అవునన్నా. మాట్లాడరు ఏంటండి? మీకు 2, 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరిని సమానంగా ప్రేమిస్తారా? కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటాయా ప్రేమలో? కొంచెం తారతమ్యం అనిపిస్తుంది అన్న. కొంచెం బలహీనులకు ఒకరిగా, బలంగా ఒకరిగా కొంచెం తారతమ్యం పడుతుంది. ఉంటుందా అండి? ఉంటది అన్న, ఉంటది. చూడండి, మన సొంత బిడ్డలను ప్రేమించే దగ్గరను ఎక్కడో పార్షాలిటీ, తారతమ్యం, పక్షపాతం. ఒకటి తప్పు చేస్తేనేమో ఏమనము, వాడు తప్పు చేయకపోయినా తిట్టే కొంతమంది అలా ఉంటారు కదా. ఒకరిద్దరు పిల్లల పట్ల అలా ప్రవర్తిస్తారు. అవునండి? కొందరిని ఓర్చుకుంటారు, కొందరిని ఓర్చుకోరు ఏం చేసినా. నిజమా కాదా చెప్పండి? నిజమే, నిజమే అన్న. ఎస్. కొందరిని బాగా గారాబం చేస్తారు, కొందరిని గారాబం చేయరు. అంటే ఒకరిని గారాబం చేస్తారు, ఒకరిని చేయకపోవచ్చు. నిజమేనా? నిజమే అన్న. ఎస్. మీకు రీజన్స్ కూడా ఉంటాయి, ఒక వ్యక్తిని ఎక్కువ ప్రేమించడానికి, ఒక వ్యక్తిని తక్కువ ప్రేమించడానికి. అవును. అంటే మన ప్రేమలో పార్షాలిటీ ఉంది. మనం ఒకరిని ప్రేమించినట్టుగా మరొకరిని ప్రేమించలేం. మేబీ కొంతమంది అమ్మను ప్రేమించినట్టుగా నాన్నను ప్రేమించలేరు. నిజమేనా? ఎంతో కొంత మన ప్రేమలో లోపాలు, పార్షాలిటీస్ ఉంటాయి. పక్షపాతం కనిపిస్తుంది. లోతుగా చూస్తే కనిపిస్తుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ క్రీస్తు యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైనది అనంటే, దేవుడు క్రీస్తును ఏ స్థాయిలో ప్రేమించాడో క్రీస్తు మనల్ని ఆ స్థాయిలో ప్రేమిస్తున్నాడు. మనల్ని అంటే అందరినీ. మరి ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ కాదు. నన్ను ఎక్కువ, మిమ్మల్ని తక్కువ, లేకపోతే మిమ్మల్ని ఎక్కువ, నన్ను తక్కువగా ప్రేమించట్లేదు. అవునండి? అలా అనుకోవచ్చా అండి? దేవుడు పలానా వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నన్ను తక్కువ ప్రేమిస్తున్నాడు అనే ఆలోచనలు వస్తాయా మీకు ఎప్పుడైనా? అట్లా ఏముండదండి. ఫస్ట్ లో అనుకున్నాం, తర్వాత తెలుసు. అట్లా ఆయనకేముండదు. నేను మన గురించి మాట్లాడుతున్నా. ఆయనకేముండదు. ఆయన అలాంటి వాడు కాదు కాబట్టి ఆయనకు ఉండదు. నేను మన గురించి అడుగుతున్నాను. నేను ఆయన గురించి అడగట్లా. వస్తాయన్న, అప్పుడప్పుడు వస్తాయి కొంతమందికి. అవునా? బాగా అంటే ఇప్పుడు బాగా దీవించబడ్డ వాళ్ళని చూసి
వాళ్ళు మాకంటే బాగా వాళ్ళు దీవించబడ్డ వాళ్ళంటే దీవించబడ్డాము అనుకునే అవును. వాళ్ళని చూసి నిజంగా దీవించబడ్డారు సెకండ్. ఎందుకంటే మనం అనుకునే దీవెన వేరే. వేరే, అసలు అవును. ఫస్ట్ దీవెన అంటేనే మనకు అర్థం కాదు. వాళ్ళని దీవించబడ్డారు అనుకోవడమో, లేకపోతే మనకంటే అవును. ఎవరన్నా ఎక్కువ వాడుకున్నట్టు అనిపించినా, అవునా? అవునండి. వాళ్ళనే ఎస్. వాడుకుంటున్నాడు, మమ్మల్ని దేవుడు వాడుకోవట్లేదు ఏమంటారు? అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. దేవుడు మనల్ని తక్కువ ప్రేమించాడు, వాళ్ళని ఎక్కువ ప్రేమించాడని. అవును. నన్ను ప్రేమిస్తే నన్ను కూడా దేవుడు బిజీగా పెట్టేవాడు, నన్ను కూడా వాడుకునేవాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళకంటే నేను ఇంకా మంచిగా బోధిస్తాను, వాళ్ళకంటే నాకు ఎక్కువ వాక్య జ్ఞానం ఉంది అని అనుకుంటావా అట్లా ఉన్నప్పుడు? వస్తుందండి, ఆలోచన వస్తుంది. చూడండి, దేవుడు నువ్వు అనుకోవచ్చు, కానీ క్రీస్తు అలాంటి వాడు కాదు, దేవుడు అలాంటి వాడు కాదు. ఒకరిని ప్రేమించి ఒకరిని తక్కువ ప్రేమించేవాడు కాదు. ఉంటుంది అంటే బాధ్యతలు వేరు, ప్రేమ వేరు, రెండింటిని కలపకూడదు. అవునా అండి? అంటే ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ బాధ్యతలు ఇస్తాడు, తక్కువ ప్రేమిస్తే తక్కువ బాధ్యతలు ఇస్తాడు అనుకుంటే పొరపాటే అది. ప్రేమ వేరు, బాధ్యత. అందరి దేవుడు సమానంగా ప్రేమిస్తాడు. బాధ్యతలు అనేటివి నమ్మకత్వాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఇవ్వబడిన గిఫ్ట్ని బట్టి, వారికి ఇవ్వబడిన సామర్థ్యాన్ని బట్టి, వారికి ఇవ్వబడినటువంటి వాటిని బట్టి ఉంటుంది. అవునా అండి? అవునన్నా, అవును. సో క్రీస్తు తండ్రి ఎంత ప్రేమించాడో ఆ రీతిగా ఆ స్థాయిలో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఏముంటది చెప్పండి అసలు? మరి ఇప్పుడు మనం మన సహోదరుని ఎలా ప్రేమించాలి? మన సహోదరులను ప్రేమించాలని చూశాం, కానీ ఎలా ప్రేమించాలండి? ప్రాణం పెట్టినంతగా. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినంతగానంట. లేఖనాలు 1 యోహాను 3:15 మనందరూ తెలుసు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. బద్దులం అనేది ఒక కట్టబడి ఉన్నాము. ఒక నిబద్ధతకి గుర్తు అది. అంటే మనం ఒక నిబంధనలో ఉన్నాము. అంటే చూడండి, మనం ఒక నిబంధనలో ఉన్నాం. ఏ నిబంధనలోకి వచ్చాం? యేసుక్రీస్తును నమ్ముతున్నాము అంటే అర్థం ఏంటిది అనంటే, అవసరమైతే మనం క్రీస్తులాగా మన సహోదరుల కోసం మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామంటున్నాడు. అవునండి? అంటే మరి ఈరోజు మనం అలా సిద్ధపడుతున్నాం, మనల్ని మనం అలా సిద్ధపరచుకుంటున్నామా? ఈ స్థాయికి రావాలి అంటే మన లోపల ఒక భయంకరమైన చెడ్డ గుణం ఉంది. అది చావాలి పూర్తిగా, దాన్ని చంపుకోవాలి. ఏంటిదండి అది? స్వార్థం. స్వార్థం. మనము చాలా స్వార్థపరులం, స్వార్థ ప్రియులం. నిజమా కాదా చెప్పండి? హలో! నిజమే అన్న. నిజమే అన్న. నిజమే. చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? అసలు నాకు ఏ స్వార్థం లేదని చెప్పగలుగుతారా ఎవరైనా? మనం ఎందుకు నిస్వార్థంగా ప్రేమించాం? ఎందుకు మనము మరి నిజమైనటువంటి ప్రేమలోకి ప్రవేశించాము అని అంటే మనలో స్వార్థం ఉంది, భయంకరమైన స్వార్థం ఉంది. కొన్నిసార్లు మనం ఇతరులను పట్టించుకోం. తర్వాత వచనాలు చెప్తున్నాయి మనం ఎక్కడ స్టార్ట్ చేయాలా ప్రేమను. అంటే మనకున్నది, ఒకవేళ మనకు జీవనోపాధి గలవాడైండి ఒకడు, వ్యాపారం, ఉద్యోగమో, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నవాడు లేని వానికంటే అక్కర్లో సహాయం చేయాలా? అలా చేయకపోతే అది ప్రేమ కాదంటున్నాడు. అది చేయకపోతే అది ప్రేమ ఎలాగ నిలిచును? అతనిలో దేవుని ప్రేమ ఉన్నదానికి రుజువు ఏంటి? మాటతో నోటితో ప్రేమిస్తే సరిపోదు. అది క్రియతో, సత్యంతో ప్రేమించాలంటాడు. సత్యముతో. అది వాస్తవికంగా ఉండాలి. ప్రాక్టికల్‌గా ఉండాలి. మన ప్రేమకు రుజువు ఉండాలి. అంటే రుజువు అంటే కనబరుచుకోమని షో చేయమని చెప్పడానికి కాదు రుజువు అనేది. నేను ప్రేమిస్తున్నానది క్రియారూపకంగా ఉండాలనేది. మరి ఎక్కడ ప్రారంభించాలి? మన ప్రేమను ఎక్కడ ప్రారంభించాలి? ఆ లేఖనం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ప్రాణం పెట్టడం అంటే ఫస్ట్ నువ్వు నీకున్నది ఇవ్వడం ప్రారంభించు. నీకున్న దాంట్లో పంచుకోవడం ప్రారంభించు. ధనవంతులు కూడా అలా చెప్తున్నాడు, తమ ధనంలో పాలివ్వాలంటే అవసరతలు ఉన్న వారికి. 1 తిమోతి 6:17 చూస్తాం, 11, 17 నుంచి చూస్తాం మనం. మరి ఎందుకు ఇదంతా చేయాలా? ఎందుకు ఆయన ఆజ్ఞలు ఇంత సీరియస్‌గా పాటించాలా?
ఆయన ఆజ్ఞలను ఎందుకు మనం ఇంత గంభీరంగా గైకొనాలి? ఎందుకు ఇంత గంభీరంగా మనం అనుసరించాలి? చెప్పండి. ఎందుకు అనుసరించాలండి? ఆయన ఆజ్ఞల ప్రకారం చేస్తే ఏమై ఉంటాం? ఒకరినొకరు ప్రేమించుకుంటాం. ఇంకా ఎవరైనా ఆయన ఆజ్ఞల ప్రకారం చేస్తే ఏమై ఉంటాం? ఆయన పిల్లలమై ఉంటాం. ఆయన పిల్లలమై ఉంటాం. ఇంకా ఆయనలో ఆయన నిలిచి ఉంటాం. శిష్యులమై ఉంటాం. ఆయన శిష్యులమై ఉంటాం. స్నేహితులమై ఆయనలో ఉంటాం. శిష్యులమై ఉంటాం. స్నేహితులం కూడా. ఆయన స్వరూపంలోకి మార్చబడి ఉంటాం. ఓకే. చూడండి, ఆయన ఆజ్ఞల ప్రకారం చేస్తే ఏమై ఉంటామంట? క్రీస్తునందు నిలిచి ఉంటాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం కూడాము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటిదంట? నేను చెప్పినట్టు చేస్తే, నా ఆజ్ఞల ప్రకారం మీరు చేస్తే నాలో నిలిచి ఉంటారు. రెండోది, నాకు స్నేహితులు అవుతారు అన్నాడు. నాకు స్నేహితులు అవుతారు అన్నాడు అండి. ఇప్పుడే మీరు స్నేహితులు అన్నాడా? హలో అండి. శిష్యులను యేసు ప్రభు స్నేహితులు అన్నాడా? అవుతారన్నాడా? స్నేహితులు అవుతారు. స్నేహితులు అన్నాడండి. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడా? అక్కడ ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాడా? భవిష్యత్తు స్నేహితులై ఉంటారు. 10వ వచనం చూద్దాము ముందు. 15:10 ఏమన్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నెడల నా ప్రేమయందు నిలిచియుందురు. నా ఆజ్ఞలను నెరవేరిస్తే, నా ఆజ్ఞలను పాటిస్తే, నా ఆజ్ఞలను అనుసరిస్తే, నా ఆజ్ఞలను గైకొంటే నా ప్రేమయందు నిలిచుంటారు. ఎందుకు? నేను నా తండ్రి చెప్పినట్టు విన్నాను. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను. నేను స్థిరంగా ఉన్నాను. ఆయన ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ఎక్కడైనా తన సొంత చిత్తాన్ని, తన సొంత ఆలోచనను చేసినట్టుగా మనం ఎక్కడైనా చూస్తామండి బైబిల్లో? హలో అండి. చూడమన్నా నిస్వార్థంగా మొత్తం కనపడుతుంది. మరి ఇప్పుడు ఇలా కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు నిజంగా ఆయన ఆజ్ఞలు గైకొన్నారంటారా లేరంటారా? హలో అండి. గైకొన్నారన్న. గైకొన్నారు కదా. ఇప్పుడు 14వ వచనం ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు. చూడండి ఏమన్నాడు? దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులను పిలవక స్నేహితులను పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నిటి మీకు తెలియజేసి తిని. చూడండి, ఎందుకు ఏ సందర్భంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ స్నేహితులు అనే మాట? ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈరోజు సింపుల్గా స్నేహితుడు అనే పదాన్ని వాడేసుకుంటున్నాం మన క్రైస్తవులు. అవునా అండి? కొంతమంది పబ్లిక్గానే సోషల్ మీడియా వేదిక కూడా చెప్తున్నారు, నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఎవరో కాదు యేసుక్రీస్తు అని చెప్తున్నారు. నిజమేనా? హలో అండి. అట్లే చెప్తాం. అలా చెప్పడం రైటా రాంగా? నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇప్పుడు. ఈ మాట ప్రకారం రాంగే. ఈ వాక్య ప్రకారం మీరందరూ సూటిగా అడుగుతున్నాను, ఆయనను మనం స్నేహితుడు అని చెప్పుకోవడం రైటా రాంగా అండి? అంటే ఆజ్ఞలు పాటించకుండా చెప్పడం రాంగ్, పాటిస్తూ చెప్పడం కరెక్ట్. ఒకవేళ నిజంగా ఆజ్ఞలు పాటిస్తే చెప్పుకోవచ్చా పోనీ? ఎక్కడో మీరు మిస్గైడ్ అవుతున్నారు. మంచిగా ఆలోచన చెప్పండి. అంటే ఆయనకి తెలిసినవి ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటే సారీ, క్రాంతి చెప్పు క్రాంతి. ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటే అట్లా అవకాశం ఉంటదన్న. అంటే ఒక నిజంగా నేను చిత్తాన్ని నెరవేరిస్తే నాకు అధికారం ఉంటుందా? నేను ఆయన స్నేహితుడు అని చెప్పుకునే అధికారం నాకు ఉంటుందా నిజంగానే? క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లు మనం కూడా నేను కూడా యేసుప్రభు చిత్తాన్ని నెరవేరిస్తే ఆయనకు సన్నిహితంగా బతికేటప్పుడు స్నేహితుడు అయ్యే అవకాశం ఉంది కదన్న. నాకు నా ప్రశ్న నీకు అర్థం కాలేదేమో క్రాంతి. నేను అడుగుతున్నాను, మనం అలా చెప్పుకోవచ్చు అంటున్నా. ఒకవేళ అన్ని చేస్తే ఒకటి చేయగలుగుతామా?
ఒకవేళ చేస్తే చెప్పుకోవచ్చా? చెప్పుకోకూడదు. అంత చేయలేము, చేసినా చెప్పుకోకూడదు. ఎందుకు చెప్పుకోకూడదు చెప్పండి పోనీ? ఇది మీకు కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. ఎందుకంటే మనము ఎమోషనల్ ఎక్కువ ఫీల్ అవుతాం, ప్రాక్టికల్ కంటే మనకి ఎమోషన్ ఎక్కువ ఇష్టం కదా. ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, దేవుడు తన శిష్యులకి అంటే ప్రభువు ఆయన క్రీస్తు తన 12 మంది శిష్యులకి ఏది దాచిపెట్టుకోకుండా బోధించాడు. అవునా అండి? ఇక్కడ అవునండి. పర్టికులర్ గా శిష్యుల గురించే మాట్లాడుతున్నాడా, మొత్తం సంఘం గురించి మాట్లాడుతున్నాడా? రెండో విషయం ఇది. శిష్యులు ఇప్పుడు యేసు ప్రభు ప్రత్యేకించి వాళ్ళని ఎన్నుకొని ఈ 12 మందికి బోధించి, ఈ 12 మందిని ప్రత్యేకపరచుకొని, ఈ 12 మందికి మాత్రమే ప్రత్యక్షతలు ఇచ్చాడు. అవునండి? వీరు రాసిన Yes. పుస్తకాలే మనకు బైబిల్ అయింది. అవునండి? అవునండి. అవునన్నా. మనకు అలా నేర్పించాడా దేవుడు? మనకు అలా ఇచ్చాడా డైరెక్ట్ గా? ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే మాట మనం అబ్రహాం దగ్గర కూడా వింటాం. అబ్రహామును దేవుడు స్నేహితుడిగా భావించేమన్నాడు? నేను జరగబోయే సంగతులు నీకు దాచుతున్నా అన్నాడు. ఎవరితో చెప్పలే మాట, మళ్ళీ ఎవరితో అన్నాడు? అబ్రహాం లాగా స్నేహితుడు అనే మాట అబ్రహామును పిలిచినట్టుగా మరెవరన్నా పిలిచాడు దేవుడు? పిలవలేదు. అంటే అక్కడ ఒక రీజన్ ఉంది. అవునా? అబ్రహామును మాత్రమే స్నేహితుడు అన్నాడు. అవునండి? అక్కడ స్నేహితుడు అనే కాంటెక్స్ట్ అంటే స్నేహితుడు అనేటువంటి మాట ఏ సందర్భంలో వాడుతున్నాడు అండి? ఏ సందర్భంలో వాడుతున్నాడు? ఈ 2 సందర్భాలలో ఆయనకి తెలిసినది చెప్పకుండా ఉండలేకపోయాడు గనక. ఏ మర్మము అది అలా కాదు, రాయలేదు. ఉండలేకపోయాడు కాదు. ఆయన తనకు మర్మం అంటే దాచిపెట్టుకోకుండా వాళ్ళకి అన్ని విషయాలు బయలుపరిచాడు కాబట్టి. Yes, yes. ఆయన ఏది దాచిపెట్టుకోకుండా అవసరమైన అన్ని దాచిపెట్టుకోకుండా అంటే అంత నేర్పించడం అర్థం కాదు. ఆయన జ్ఞానం, ఆయన సార్వభౌమ అధికారం అంతా నేర్పించడం అర్థం కాదు. ఆయన దాచిపెట్టుకోకుండా చెప్పాడు. అవునండి? ఇప్పుడు మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా చూస్తే మన అమ్మా నాన్న కూడా తెలియని విషయాలు ఎవరు తెలుస్తాయండి? ఎవరు తెలుస్తాయి? ఫ్రెండ్స్, స్నేహితులు. Yes. అవునా కదా? అంటే ఎవరికి తెలుస్తాయి? స్నేహితులు తెలుస్తాయి. ఒకవేళ మనం కనిపించట్లేదంటే అమ్మా నాన్న ఎవరిని అడుగుతారండి ముందుగా? స్నేహితులనే అడుగుతారు. స్నేహితులనే అడుగుతారు. అంటే వీడు ఏం చేసినా వీనికి తెలుస్తుంది, ఎవరు తెలియకపోయినా వీని ఫ్రెండ్కి తెలిసి ఉంటుంది. అవునా? ఈరోజు వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ ఊరు వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వీడు ఎక్కడ దొరుకుతాడు అనేది ఎవరు తెలుస్తుందండి? స్నేహితులే. అమ్మా నాన్నకు తెలియని విషయం కూడా స్నేహితులకు తెలుస్తుంది. అవునా అండి? అవునండి. అలా దేవుని మనసు సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి దృక్పథం, ఆలోచన ఎవరికి బయలుపరిచాడు? తన శిష్యులకు అంతా బయలుపరిచాడు. అందుకు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులను ఎందుకు పిలుస్తున్నా అంటే స్నేహితులుగా భావించాను కాబట్టి ఇన్ని విషయాలు మీకు దాచిపెట్టుకోకుండా నేను మీకు చెప్పాను. అవునండి? ఈవెన్ భార్యల దగ్గర దాచిపెట్టే విషయాలు కూడా ఎవరితో పంచుకుంటారండి? స్నేహితుల దగ్గర. స్నేహితులతోనే పంచుకుంటారు. అవునా? అమ్మా నాన్నకు తెలియని విషయాలు, పిల్లలకు తెలియని విషయాలు, తల్లిదండ్రులకు తెలియని విషయాలు ఎవరితో ఉంటాయి? స్నేహితులతో పంచుకుంటాం. నిజమా కాదా చెప్పండి? నిజమే. నిజమే అండి. నిజమే. మరి స్నేహం అనే పదం ఏ కాంటెక్స్ట్ లో వాడాడు? ఇప్పుడు మన వారికి మొన్నటి వరకు సంఘం అంటేనే తెలియదు. సంఘం అంటే బిల్డింగ్ అనుకొని కట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు నిజంగా దేవుని మనసు తిరిగితే, దేవునితో మనం అంత సన్నిహితులం అవుతే చాలా విషయాలు తెలియాలి కదండి మనకి. అవునా అండి? ఏది పడితే అది చేసుకుంటూ పోం కదా పరిచర్య పేరు మీద. నిజం చెప్పండి. అవునండి. ఎస్. చాలా విషయాలు సరే. తెలుసుకోవాలి. ఒకవేళ ఈ బోధ మీ దగ్గర రాకపోతే మీరు ఎక్కడ ఉండిపోయేవాళ్ళు? అంటే అక్కడే ఆగిపోయేవాళ్ళేమో బహుశా. అవునా అండి? అక్కడే. సరే. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణ మాత్రం ఒక ఎగ్జాంపుల్. నేను కేటీఆర్ క్లాస్మేట్స్ అనుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్. తెలుసు కదా అందరు కేటీఆర్ అంటే? తెలుసయ్యా. తెలుసు. ఎగ్జాంపుల్ మాత్రం. ఇప్పుడు ఏదో మీటింగ్లో ఏదో సందర్భంలో కేటీఆర్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పరిచయం చేస్తున్నాడు, బైబిల్ టీచరు, పాస్టరు, నాకు అతను మంచి ఫ్రెండు అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు కేటీఆర్ చెప్పుకున్నాడు ఎక్కడో, దాన్ని అలుసుగా తీసుకొని నేను చెప్పుకోవచ్చు అలాగా? హలో అండి?
మాట్లాడరు ఏంటండి? చెప్పుకోకూడదన్న. ఎందుకు చెప్పుకోకూడదు? ఆయనే చెప్పాడు కదా, మీరు స్నేహితులు ఎట్లాగో. వెంకటేష్ గారు, మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటి తెలుసా? ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి అన్న తను కింది వాళ్ళను మర్చిపోకుండా, మేము ఏ స్థాయిలో ఉన్నా మర్చిపోకుండా, వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటే అది గౌరవప్రదంగా ఉంటుంది. నేను చెప్పుకుంటే గర్వించినట్టు ఉంటుంది. అవునండి? అవునా అవును. అన్న? అయ్యో, అవును. అట్లాగా పాయింట్ అన్న, అంటే అర్థమైందా మీకు ఇప్పుడు? స్నేహితుడే కదా. అర్థమైంది. వెంకటేష్ అర్థమైంది. గారు, మీరు ఒక కోణంలో చూస్తున్నారు, మీరు ఇంకో కోణం చూడట్లేదు. స్నేహితులు కాదనడం లేదు, స్నేహితులు అవ్వడం వేరు, మనం చెప్పుకోవడం వేరు. మనం చిన్న స్థాయిలో ఉన్నోడు చెప్పుకుంటే అది గౌరవంగా ఉండదు. ఆయన చెప్పుకుంటే గౌరవం, అవునా? మనకు గౌరవం వస్తుంది. మిమ్మల్ని నేను అర్థం చేయించలేకపోవచ్చు బహుశా, అది మీరు ఒకే కోణంలో చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు ఒక దైవత్వం కలిగిన వ్యక్తి, దేవుడు. ఆయన తన శిష్యులను స్నేహితులని చెప్పుకోవడానికి వీళ్ళు యేసు ప్రభు మా ఫ్రెండ్ అని బయట చెప్పుకోవడానికి వ్యత్యాసం ఉందా? రెండు ఒకటేనా? ఉంది, వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఉందన్న. రెండు ఒకటి కాదు, రెండు ఒకటేనా? రెండు వేరు వేరా? వేరు వేరే అన్న. వ్యత్యాసం ఉంది. ఏమో కొంచెం అర్థం కానట్టు అనిపిస్తుంది. ఇంకా సుదర్శన్ చెప్పు. సుదర్శన్, అర్థమైందయ్యా, ఆయన గొప్పవాడు. ఆయన మన స్నేహితులంటే ఎంతో గౌరవం, మనకెంతో గౌరవం. ఆ గొప్పవాడిని నా స్నేహితుడు అని చిన్నవాడిని నేను పలకటం అది ఎంతో ఆ హెచ్చించుకున్నట్టుగా గర్వించినట్లయింది. సరే, మీకు ఇంకా క్లారిటీ కోసం ఇంకోటి అడుగుతున్నాను. అబ్రహాం ఎప్పుడన్నా చెప్పుకున్నాడా అండి దేవుడు నా స్నేహితుడని? ఎక్కడన్నా మాట వరుసగానే చెప్పాడు ఎక్కడైనా? చెప్పలేదు అన్న, ఎక్కడ చెప్పలేదు. పోనీ 12 మంది శిష్యులు కానీ, ఎప్పుడైనా పౌలు కానీ, ఎక్కడైనా దేవుడు ఎవరో తెలుసా, మా స్నేహితుడు తెలుసా అని చెప్పుకున్నారు ఎక్కడైనా? మేము యేసు చెప్పలే. ప్రభు స్నేహితులను తెలుసా అన్నారు ఎక్కడైనా? చెప్పలేదు అన్న, ఎక్కడ చెప్పలేదు. మాట్లాడరు ఏంటండి? అందరూ స్పందించాలి ఏదన్నా. ఇది కొంచెం కాంట్రడిక్షన్ లాగా అనిపించే ఎమోషనల్ విషయం కాబట్టి స్పందించాలి కొంచెం. అన్న అదిగో నేను కూడా అదే ఏమన్నారండి point. అపోస్తలులందరూ point ఏమన్నారు చెప్దాం. యేసు ప్రభుతో మాట్లాడిన ప్రతిసాడ? క్రీస్తు యేసు దాసులం, అంతకంటే పెద్ద మాట కూడా పలకలేదు. అవునండి? అవునన్న. ఎస్. మేము దాసులం అంటే బానిసలు అని అర్థం ఇచ్చే పదాన్ని వాడుకున్నారు. అంటే వాళ్ళు అంతగా ఆయనకు సన్నిహితులైనప్పటికీ, అంతగా ఆయనకు సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా, వారు అంతగా ఆయనకు క్లోజ్ అయినప్పటికీ, వాళ్ళ మనసు వాళ్ళు ఎరిగినప్పటికీ కూడా, ఆయన స్థాయిని తగ్గించుకొని వీళ్ళని స్నేహితులు అన్నారు కానీ, వీళ్ళు వాళ్ళ స్థాయిని మించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అవునండి? అవునన్న. ఎస్. అవునన్న, అవునవును. మేము క్రీస్తు యేసు దాసులం. కేవలం దాసులుగానే ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎక్కడ కూడా ఆయనతో సరిసమానంగా చూపించుకోవడానికి కానీ, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు. చేశారండి? చేయలేదన్న. మనకెందుకండి అంత గర్వము? నిజంగా అర్థం కాదు. ఇప్పుడు అంత సేవ చేసిన వాళ్ళే దాసులుగా ఫీల్ అయితే ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తాం, ఆయన నామానికి అవమానంగా బ్రతుకుతాము. మనము యేసు ప్రభు నా ఫ్రెండ్ అంటే ఆ స్థాయి అసలు ఏంటిదండి? అది అసలు అర్థం ఉంటుందా? ఏం చెప్పండి. ఉండదన్న, ఉండదు. మనం ఫ్రెండ్షిప్ డే రోజు కూడా పెట్టుకుంటారు, జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని. బెస్ట్ ఎలా ఫ్రెండ్ అయ్యాడు నీకు? ఏం తెలుసు యేసు ప్రభు గురించి నీకు? ఆయన మనసు ఏం తెలుసు నీకు? నిజంగా చెప్పండి. ఇప్పుడు నేను 100 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్తారు. ఫ్రెండ్ అంటే ఎలా అవుతారు? ఫ్రెండ్ అంటే నేను ఎవరిని పడతాలో ఫ్రెండ్ కాలేము. మన లోకంలోనే ఫ్రెండ్గా అంగీకరించిన ఎవరిని పడతాలని. అవునండి? అవును. అవును. ఎస్. ఫ్రెండ్షిప్ యొక్క విలువనే తెలియదు మనకు. అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసా? ఫ్రెండ్ ఎవరు అవుతారు చెప్పండి? ఎవరు వాళ్ళతో ఫ్రెండ్ అవుతారా? కాలేరన్న. మనుషులు కలవాలి. ఇప్పుడు మనం సహోదరం, మనం ఫ్రెండ్స్ కావాలంటే చాలా స్థాయి కావాలి. అవునండి? అవునన్న. అవును. నిజమే కదా? ఎస్. నిజమే అన్న, నిజమే. ఇప్పుడు మనం అందరం సహోదరులుగా ఉన్నాం, ఫ్రెండ్స్ కాలేదు. ఇంకా ఫ్రెండ్స్ అవ్వడం అంటే ఏమన్నా అయిందంటే, నాకేమన్నా అయిందంటే మనం పరిగెడతాం, మన మనసు చెలిస్తుంది, మనం ఉండలేము ఒక క్షణం కూడా. అవునా? అవునన్న. ఎస్. ఇప్పుడు యేసు ప్రభు ఏ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ మాట్లాడుతున్నాడు? ప్రాణం పెట్టిన వాడికంటే ఎక్కువైనా స్నేహితుడు ఎవడు లేడు. అంటే మనం ఏ స్థాయికి వస్తాం వాస్తవం చెప్పాలంటే,
అంటే మనకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదండి. అందుకే సింపుల్గా వాడేస్తాం. ఫ్రెండ్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్స్ కాలేరు నిజంగా చెప్పాలంటే. ప్రాక్టికల్గా సాధ్యమండి? మీ లైఫ్లో చూడండి, మీరు ఎవరు పడితే వాళ్ళని ఫ్రెండ్ అని చెప్పడం సులువైన విషయమేనా? కాదు. మాట్లాడారేంటండి? కాదండి, కాదు. సులువు కాదండి. వెంకటేష్ గారు మీకు అర్థమైందా? ఓకే అన్న. సో ఆయన చెప్పినట్టు వినకుండా ఆయన ఆజ్ఞలను పాటిస్తే నాకు స్నేహితులు అవుతారు. స్నేహితులు అనుకోనే నేను ఇవన్నీ చెప్పిన. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పాటించాలి. అవునా అండి? అవునన్న, పాటించాలి. ఇప్పుడు యేసుప్రభు ఏమనుకున్నాడు? స్నేహితులుగా భావించి ఏ కోణంలో భావించాడు? స్నేహితులు అంటే అన్ని కోణంలోనా? దాచిపెట్టుకుండా చెప్పాడు అనే కోణంలోనా? అంటే తన సంకల్పము ఏది దాచిపెట్టుకోకుండా వాళ్ళకి అందించాడంట. అవునండి? అఫ్ కోర్స్ అది మనకు కూడా తన అపోస్తుల ద్వారా తెలియపరచాడు. అందులో డౌట్ లేదు. మళ్ళీ దట్ డజంట్ మీన్ అంటే అది దాని అర్థం మనం ఆయనను స్నేహితులు అని పిలుచుకోవచ్చు అని కాదు. స్నేహితులు అని చెప్పుకోవడానికి ఓన్లీ ఎమోషన్ మాత్రమే, ప్రాక్టికల్. ఇక్కడ యేసుప్రభు ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడా, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడా? ప్రాక్టికల్. ఆయన ప్రాక్టికల్ గానే మన ఫ్రెండ్షిప్ అనేది యేసుప్రభు నాకు మంచి స్నేహితుడు అనేది ఏ కోణంలో వాడుకుంటున్నాం అండి? ఎమోషనల్. ప్రాక్టికల్ గానా, ఎమోషనల్ గానా? ఎమోషనల్. మన దాంట్లో ఎమోషన్ తప్పించి ప్రాక్టికల్ లైఫ్ ఉండదు అక్కడ. అవునండి? ఎస్. ఎస్ అవునన్న. ఇంతకీ ఆయన యందు నిలిచి ఉంటే ఏమవుతాం? అప్పుడు ఇప్పుడు నేను ప్రేమిస్తేనంట, ఆజ్ఞలు గైకుంటే నేను క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉంటానంట. మరి నేను క్రీస్తు యందు నిలిచి ఉంటే ఏమవుతాం? ఇంతకీ ఏం జరుగుతుంది? బహుగా ఫలిస్తాం. ఇస్తాం. ఇదంతా ఎందుకంట? చివరికి దీని యొక్క మీనింగ్ అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాడు? నేను క్రీస్తులో నిలిచి ఉంటేనే బాగా ఫలిస్తాను, బహుగా ఫలిస్తాను. ఇదంతా యోహాను సువార్తలోనే చూస్తాం. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం, తండ్రి వ్యవసాయకుడు. ఆయనలో నిలిచి ఉండని ప్రతి తీగ ఏమవుతుందండి? బయట పారవేయబడుతుంది. అది ఎండిపోయేలా దేవుడు చేస్తాడు. ఎండిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి నరకంలో, అగ్నిలో కాలుస్తాడంట. మరి ఇవన్నీ పట్టించుకోం, జస్ట్ స్నేహితులనే మాట తీసుకుంటాం. కానీ మరి ముందంతా ఎందుకు చెప్పాడు? ఆయనతో జీవించడము, ఆయనలో నిలిచి ఉండడము, ఆయనలో ఫలించాలి. ఆయనలో ఫలించాలంటే క్రీస్తులో నిలిచి ఉండాలా. మన సొంత పరిచర్యలో, మన డినామినేషన్లో, మన ఆర్గనైజేషన్లో ఎక్కడెక్కడో నిలిచి ఉంటాం. నిజమా కాదండి? మనం క్రీస్తులో నిలిచి ఉన్నామా చెప్పండి? ఆయన చెప్పినట్టే చేస్తున్నామా? ఆయన అనుకూలంగా ఆయన ఆజ్ఞలనే పాటిస్తున్నామా చెప్పండి? ఇప్పుడు అంటే ఇవన్నీ అవసరం లేదు మనకి. జస్ట్ ఎమోషనల్గా యేసు ప్రభు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటే మనకు ఆనందం కలుగుతుంది. అంటే మనం మన ఆనందమే వెతుకుంటున్నాం అక్కడ కూడా. అవునండి? అవునన్న. ఎస్. ఇప్పుడు యేసు ప్రభు నాకు ఫ్రెండ్ అని చెప్తే నాకు ఆనందమా, యేసు ప్రభుకి ఆనందమా? మనకే ఆనందం అన్న. అవును, దేవునికి కాదు. మనుషుల ఆనందం కొరక ఇది అడుగుతుంది, దేవుని ఆనందం కొరక అయిపోతుంది. చెప్పండి. దేవుడు మనము ఆయన చెప్పిన మాటలకు లోబడకుండా, ఆయన ఆజ్ఞలు లోబడకపోతే ఆనందిస్తాడా అండి? ఆనందించడం. ఆయన చెప్పినట్టు చేయకుండా జస్ట్ నా జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అని, యేసుప్రభు నాకు మంచి స్నేహితుడు అని చెప్పుకుంటే ఆనందిస్తాడా? నిజంగా చెప్పండి. ఎంత సిల్లిగా ఉంటుందండి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయనలో నిలిచి ఉండాలా, తీగ ఆయనతో అంటుకట్టబడి ఉండాలా, మనం ఆయనతో పూర్తిగా అంటుకట్టుబడి ఉండాలా. అలా అంటుకట్టబడుతున్నప్పుడు మనం మెల్లగా ఫలించడం ప్రారంభిస్తాం. ఎంతగా ఫలిస్తామంటే ఆయన నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. చూడండి, ఇక్కడ ఫలం అనేది నిజంగా ఆయన ఆజ్ఞలు గైకొని ప్రేమించడానికి సంబంధించింది. ఆయనలో ప్రేమ యందు నిలిచి ఉండాలంట. ప్రేమిస్తే ఆయన యందు నిలిచి ఉంటాం, ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటాం. మరి ప్రేమ యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటిది? ఎందుకు నిలిచి ఉంటే ఏమవుతాం అంటే బహుగా ఫలిస్తాం. మన నుండి ఆ ఫలాలు కనిపిస్తాయి. మీ జీవితాన్ని ఇష్టానుసారంగా చేతుల నాశనం చేసుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ దేవునామానికి అవమానం కలిగించేలా జీవిస్తూ, లేకపోతే అక్కడ ఇక్కడ మనం పారిపోయే పరిస్థితులు తెచ్చుకొని, తలదాచుకునే పరిస్థితులు తెచ్చుకొని బ్రతుకుతే దేవునికి అవమానం ఎలాగా, ఆ మహిమ ఎలా కలుగుతుందండి? సరే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అదే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. చూడండి, బహుగా ఫలిస్తే ఏం జరుగుతుంది? 22వ ప్రశ్న. బహుగా ఫలించడం వల్ల ఏం జరుగుతుందండి? మహిమపరచబడతాడు.
దేవునికి మహిమ కలుగుతుంది అంటే ఇది ముగింపు. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాని యొక్క ముగింపు ఏంటి తెలుసా అండి? నువ్వు బహుగా ఫలించటం వలన దేవునికి మహిమ వస్తుంది. నువ్వు ఫలించటం వలన దేవుని మహిమ వస్తుందా? ఫలించకుండా స్తోత్రం 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 మహిమ 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటే వస్తుందా? మీరే చెప్పండి. మీలో ఎవరైనా ఫలించకుండా దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారా? హలో అండి, లేదన్నా. ఎక్కడన్నా నాకు వేరే రిఫరెన్స్ ద్వారానైనా చూపించండి అన్న. మనం ఫలించకపోయినా నోటితో స్తుతిస్తే దేవునికి మహిమ వస్తుంది అని ఎవరైనా చెప్పగలుగుతారా? నా బ్రతికి ఎలా ఉన్నా పర్వాలేదు, నేను దేవునికి మహిమ కలుగును కాకంటే మహిమ వస్తుంది అనే మాటను ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. మీరు ఈవెన్ కొండ మీద ప్రసంగంలో కూడా ఏమన్నాడు? అన్య జనులంట మీ సత్ప్రవర్తన మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీరు వెలుగు ప్రకాశింపనివ్వండి. వెలుగును ప్రకాశింపనేమన్నాడు. అంటే అన్య జనుల ఎదుట మన వెలుగును ప్రకాశింపనిస్తే దేవునికి మహిమ వస్తుందా? నేను ఎలా పడితే జీవిస్తే అలా మహిమ వస్తుందా అండి? నా ఇష్టానుసారంగా జీవించి దేవునికి మహిమ కలుగును కాకంటే మహిమ వస్తుందా? రాదమ్మా. మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఒక 5-6 లక్షలు అప్పు చేసి అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకుంటూ తలదాచుకుంటూ తిరిగిన అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేవునికి మహిమ వస్తుందా రాదా? రాదన్న. మాట్లాడరు ఏంటండి? ఒకవేళ నేను అదే కాకుండా వేరే ఇంకేదైనా తప్పు చేశాను, జస్ట్ ఎగ్జాంపుల్ అప్పు పక్కన పెట్టాను, ఇంకేదైనా తప్పు చేశాను, నేను తప్పు దేవునికి చేస్తే మహిమ దేవుని నామానికి మహిమ వస్తుందా రాదా? రాదు రాదు. ఇప్పుడు పేతురు కూడా రాస్తున్నాడు, 1 పేతురు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలోనంట దర్శన దినమున వారంటే దేవుని నామాన్ని మహిమపరిచినట్లు వారి ఎదుట మీరు సత్ప్రవర్తన కలిగిన వారు ఉండాలి. అంటే అపనిందవేవారు సిగ్గుపడినట్లు, అపనిందవే అంటే మనల్ని నిందించేవారు సిగ్గుపడాలంట. మరి అలా బ్రతుకుతున్నామా చెప్పండి? దేవుని నామానికి మహిమ రావాలంటే మన మీద నింద వేసేవాడు సిగ్గుపడాలంట. బ్రతుకుతున్నామా చెప్పండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నా మీద ఒకటి నిందేస్తున్నాడు, ఏంటిదంటే ఈ బ్రదర్ మంచోడు కాదు అంటే ఇతడు పేరు క్రైస్తవుడు కానీ దొంగ అన్నాడు అనుకోండి. అలా నన్ను దొంగ అన్నాడు, నేను దొంగను కాదు, నా మీద వేసిన నిందే అని రుజువు కావాలంట. అవునా అండి? అవును. ఏమంటారు? అవునవును. ఇప్పుడు ఇతడు డబ్బులు తీసుకుంటాడు, టైంకి ఇవ్వడు అనేది నింద అనుకోండి. నింద అయితే పర్వాలేదు, నిజమైతే దేవునామానికి మహిమ వస్తుందా చెప్పండి? అప్పుడు మన మీద నిందేసినప్పుడు సిగ్గుపడతాడు. అప్పుడు పడలేడు. ఎప్పుడు సిగ్గుపడతాడు? అతడు మనల్ని ఏ విషయంలో అయితే నిందిస్తున్నాడో, ఏ విషయంలో అయితే మన దుర్మార్గుడు అంటున్నాడో ఆ విషయంలోనంట మన మీద ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో నిందిస్తున్నారో వాళ్ళు సిగ్గుపడాలంట మన బ్రతుకును చూసి. అవునా? అవునండి. ఎస్. మరి అలా సిగ్గుపడే విధంగా బ్రతుకుతున్నామా? మనం తప్పించుకుంటూ తలదాచుకుంటూ బ్రతుకుతున్నామా? తప్పించుకొని తిరుగుతున్నామా? నిజంగా చెప్పండి. ఎందుకండి అనవసరంగా ఎమోషనల్ కాకండి దయచేసి. ఇక్కడ నేర్చుకుంటుంది ప్రాక్టికల్ విషయం. క్లియర్గా చెప్తున్నాడు యేసుప్రభుడు, ఎమోషనల్గా మాట్లాడట్లే. బహుగా ఫలించటం వలన తండ్రికి మహిమ వస్తుంది. నువ్వు బహుగా ఫలించాలి అని అంటే, తండ్రికి మహిమ రావాలంటే నువ్వు బహు ఫలించాలి. నువ్వు బహుగా ఫలించాలంటే క్రీస్తునందు నిలిచి ఉండాలి. నువ్వు క్రీస్తునందు నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. అవునండి? ఈ క్రమాన్ని చూసారా? అవును. ఎస్. అవునన్నా. ఆయన ఆజ్ఞలు గైకొంటే నువ్వు క్రీస్తునందు నిలిచి ఉంటావు. నువ్వు క్రీస్తునందు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు బహుగా ఫలిస్తే తండ్రి అయిన దేవునికి మహిమ వస్తుంది. ఫలించకుండా మహిమ తీసుకురావడం ఎవరి తరము కాదు. పొలం దగ్గరికి వెళ్ళి పని చేయకుండా పొలం మొలుసును కాకంటే మొలవదు. అలాగే మన క్రియారూపకమైన జీవితం లేకుండా ఆదివారం ఒక అరగంట సేపు దేవా స్తోత్రం 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 మహిమ మహిమ, లేకపోతే 24 గంటల లోపల మహిమ మహిమ అనుకోవడం. కొంతమంది చూస్తూ ఉంటాను, ఉచ్చరిస్తూ ఉంటారు పేర్లో మాత్రం, అంటే లోపల స్తోత్రం స్తోత్రం మహిమ 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 అంటూ ఉంటారు. ఒక ఆయన మాకు సహోదరుడు పరిచయమాడు, పలానా రాజమండ్రి ఫెలోషిప్కి వెళ్తాడు, తెల్ల బట్టలే వేసుకుంటాడు, బిల్డర్ అన్నట్టు. ఆయనతో పోయినప్పుడు మేము కారులో వెళ్తున్నప్పుడు మాతో ఉన్న బిజినెస్ కోణంలో వెళ్ళాం మేము. మాతో ఉన్నటువంటి గంటలన్నీ కూడా స్తోత్రం 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ఒక్కోసారి కారులో సందు దొరకగానే లోపల కూర్చొని ప్రైజ్ గాడ్ హల్లెలూయా దేవుని స్తోత్రం అనేవాడు. ఎప్పుడు అంటే ఆయన అనేవాడు, అన్న మీరు అట్లా ఫైర్లో ఉండాలని అనేవాడు. మాతో చెప్తున్నాం మేము ఎప్పుడు 24 గంటలు నేను ఫైర్లో ఉంటానని. ఇప్పుడు బ్రతుకు వాడ క్యారెక్టర్ ఇవన్నీ వాడ బిజినెస్ డీల్స్ జరుగుతున్నప్పుడు ప్రవర్తన
ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఓన్లీ ఫైర్ ఫైర్ అంటే ఇదే అద్భుతం అనుకుంటే అది రైట్ ఎలా అవుతుంది? మహిమపరచడం అనుకుంటే ఎలా అవుతుంది? మనం బ్రతుకుతూ అలా స్తుతించడం తప్పు కాదు, బ్రతుకు లేకుండా స్తుతిస్తే తప్పే కదండి, అవునా కదా? అవునండి, తప్పే. చూడండి, మీరు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నాడు, కంపెనీలో పనిచేస్తున్నాడు, 8 గంటలు చక్కగా పని చేయకుండా కంపెనీ ఎదుగును కాకుండా ఎదుగుతుందా అండి? మన దేవుడు ఇంకా ప్రాక్టికల్ కదండి. ఆయన మహిమకరంగా జీవించకుండా మహిమ రమ్మంటే వస్తుందా అండి? బైబిల్ మహిమకరంగా జీవించమంటుందా, మహిమ 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 అని అరువమంటుందా? మహిమకరంగా జీవించమంటున్నాడు దేవుడు. అసలు ఎక్కడ ఒక దగ్గర స్థలం ఏర్పాటు చేసుకొని కూర్చొని స్తోత్రం 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 మహిమ మహిమ, వాళ్ళు అనుక్షణం అనుదినం వాళ్ళు మహిమపరిచే విధంగా బ్రతికారు. చెరసాల్లో వేసిన అంగీకరించారు, అక్కడ కూడా దేవుని మహిమకరంగా జీవించారు. మహిమ అంటే నోటితో చెప్పేది మహిమ అనుకుంటున్నారు. నీ కష్టం వస్తే కూడా అంగీకరించాలి, అన్నిట్లో కూడా నమ్మకంగా జీవించాలి. బహుగా ఫలించడం వల్ల ఏమొస్తుందంటే దేవునికి మహిమ వస్తుంది. అంటే ఇవన్నీ ఎక్కడ ముడిపడి ఉన్నాయి ఫైనల్గా? దేవునికి మహిమ తీసుకొచ్చే దగ్గర ముడిపడి ఉన్నాయి. మరి దీని వలన నిజానికి ఏం రుజువు అవుతుందంట? ఎప్పుడు రుజువు అవుతుంది? దీని వల్ల నిజానికి ఏం రుజువు అవుతుంది అంటే, దేవునికి మహిమ తీసుకురావడం వల్ల ఏం రుజువు అవుతుందండి? యేసుక్రీస్తుకు నిజమైన శిష్యులు అని రుజువు అవుతుంది. ఏంటిదంట? మనం క్రీస్తు శిష్యులమని రుజువు అవుతుంది. అక్కడే చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ వస్తుంది, దీనివల్ల మీరు నిజంగా నా శిష్యులని రుజువు అవుతుంది. అంటే యేసుప్రభు ఎంత క్లియర్గా చెప్తున్నాడు, నా తండ్రికి మహిమకరంగా జీవించకపోతే, నా తండ్రి నామానికి మహిమకరంగా మీరు జీవించకపోతే మీరు ఎన్నటికీ నా శిష్యులు కానేరరు. అవునా అండి? నేను ఊరికైనా యేసుప్రభు శిష్యుని అని చెప్పుకుంటూ వస్తుందా అండి మహిమ? ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత ఎక్కడ లింక్ అయి ఉంది చూడండి, మళ్ళీ శిష్యత్వం దగ్గరికి వచ్చింది. అందుకే నేను టైటిల్ కూడా పెట్టాను, ముందు 2 టైటిల్ అది పెట్టాను, వాక్యానుసారమైన శిష్యత్వము, ఒక క్రైస్తవుని ప్రాథమికమైన బాధ్యత 1. చూడండి, ఎప్పుడు అంట నేను బహుగా ఫలించి దేవునికి మహిమ తీసుకొచ్చినప్పుడు ఒక అద్భుతమైన విషయం రుజువు అవుతుంది, అప్పుడు శిష్యులు అవుతామంట మనం. అప్పటిదాకా మరి నిజంగా శిష్యులం అవుతున్నాం. అందుకే యేసుప్రభు ఇచ్చిన కమిషన్ ఏంటిదండి? మనకు ఇచ్చిన కమిషన్ ఏంటి? డైరెక్ట్ ఏమంటే డైరెక్ట్గా అదే కదా అండి, కమిషన్ ఏంటిది? డైరెక్ట్ సమస్త జనులను శిష్యులుగా చేయుట. అవునా అండి? అవును. చూడండి, ఎవరు అంటారు చూసిన, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు. అవునా? సింహం ఏనుగును ఎక్కడ కొడుతుందండి? కుంభస్థలమే. డైరెక్ట్ కుంభస్థలం మీదనే కొడుతుంది. ఇప్పుడు యేసుప్రభు కూడా ఏమన్నాడు, మీరు ప్రతి ఒక్కరిని నన్ను వెంబడించే శిష్యులుగా చేయమన్నాడు. అవునా? డైరెక్ట్ శిష్యులుగా చేయమన్నాడా, ఇంకేమైనా చేయమన్నాడా? నా చుట్టూ తిప్పుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి. చూడండి, ఏమన్నాడు ఆయన? నన్ను వెంబడించే శిష్యులుగా చేయమన్నాడు. మరి శిష్యులుగా చేయమంటే ఏం చేయాలా? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినే గైకొనాలని బోధించాలి, వాటిని మాత్రమే బోధించాలి. అవునా? ఏది పడితే అది బోధిస్తానే శిష్యులు అవుతారా అండి? వాటి ప్రకారం శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులు అంటే ఆయన బోధ ప్రకారమే చేయగలుగుతాం. ఆయన బోధన చెప్పకుండా శిష్యుని ఎలా చేయగలుగుతాం చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా అండి? ఇన్ని రోజులు మనకు ఆయన బోధనే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, భాషను చెప్పాలంటే. నిజమా కాదా? అవునన్నా. అవును. ఇప్పుడు బోధ తెలుసుకుంటున్నాం, తెలుసుకున్నంత మాత్రాన శిష్యులం కాలేం. ఎప్పుడవుతామండి ఇప్పుడు ఈ బోధను? అనుసరించినప్పుడా, పాటించినప్పుడా, తెలుసుకున్నందుక? ఈ నోట్స్ అని పీడిఎఫ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, మంచిగా భద్రంగా దాచిపెట్టుకొని, ప్రింట్ తీసుకొని మంచిగా నేను స్పైరల్ బైండింగ్ తీసుకున్నాను, నా దగ్గర భద్రంగా ఉన్నాయని పెట్టుకుంటే శిష్యులం అయిపోతామా, అయిపోమా? ఇగో ఇంత ఉన్నది ఇందులో. మరి మనము నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడం ఎంత సులువు అండి?
ఆ మాట చెప్పడానికి ముందు ఇన్ని ప్రశ్నలకు మనం జవాబు చెప్పుకోవాలి. అవునా? అవునండి. అవునండి. ఎస్. చూడండి, దేవుని నామానికి మహిమకరంగా జీవించకుండా ఆయన శిష్యులం కాలేం. మరి ఆయన శిష్యులం కావాలంటే ఫస్ట్ యేసు ప్రభు సంఘానికి ఏ బోధ చేసిండో ఆయన బోధ ఏంటిదో తెలవాలి. అవునండి? మనకు సంఘం అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు, వర్షిప్ అంటే తెలియదు, ప్రార్థన ఎందుకు చేయాలో తెలియదు, అన్నీ అంటే మనకు నాయకత్వం అంటే తెలియదు, బహుళ నాయకత్వం అంటే తెలియదు, నాయకునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి మనకు ఉండవు. అవునా అండి? నాయకులు మరి బోధింప తగిన వాడై ఉండాలంటే ఆ లక్షణం లేకపోయినా కాపరలం అయిపోతాం. నిజమా కాదండి? మరి నాయకుడు ఒక నమ్మదగిన బోధన మాత్రమే గట్టిగా పట్టుకోవాలి, మిగతా వారిని విడిచిపెట్టాలా అనేటువంటి ఆలోచన తెలియదు మనకి. పిలుపు అంటే తెలియదు, పరిచర్య అంటే తెలియదు. మనం సొంత సిద్ధాంతాల మీద కట్టేసుకుంటాం. అవునా అండి? మీకు అవన్నీ నేర్పించడం జరిగింది. వాక్యాలని అర్థవంతంగా వివరించడం నేర్చుకోలేదు ఇప్పటివరకు. అంటే ఇవన్నీ మనం ఎక్కడో వదిలేసుకున్నాం మనం. నిజమా కాదండి? ఇవి తెలియనంత వరకు మన సొంత ఇష్టానుసారంగానే పరిచర్య చేసినామా లేదా అండి? అవునన్నా. బహుశా ఇప్పుడు కూడా కొంతమంది అలాగే చేస్తుండొచ్చు, ఎవరు తెలుసు కదా. మనం పైకి చూడడానికి కాదండి, నన్ను సంతోషపెట్టాను మీరు ఓకే అంటే అది రైట్ కాదు. నిజంగా మీరు ప్రభువుని సంతోషపెడుతున్నారా, యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారా అని ఆయనకు తెలియాలి, ఆయనను సంతోషపెట్టాలి. ఒకళ్ళని బోధించాను కాబట్టి ఏదో నన్ను సంతోషపెట్టి మేము అలాగే పాటిస్తున్నామన్నా నాకు చెప్తే సరిపోదు. అది నేను ఎప్పుడన్నా భవిష్యత్తులో ఏదో అవకాశం వస్తుంది మీ దగ్గరికి వచ్చి చూస్తానేమో, బహుశా నాకు చూసేంతవరకు తెలియదు మీరు పాటిస్తున్నారో లేదా అని. అవునా అండి? అవునన్నా. అవును. కానీ ప్రభువుకి అయితే తెలుసా కదండి మీరు పాటిస్తున్నారో లేదా అనేది. అవునన్నా. ప్రభువుని దగ్గర అయితే తప్పించుకోలేదు కదండి. నన్ను సంతోషపెట్టవచ్చు, లేకపోతే ఇదంతా ప్రారంభం చేసిన జాకబ్ను సంతోషపెట్టడానికి చెప్పవచ్చు. కానీ మీరు ఏం చేస్తున్నారో లేదో, మీరు ఎంత మార్పును తీసుకొచ్చారో లేదో అని దేవునికైతే తెలుసు కదా. సో చివరిగా మనం కన్క్లూజన్కి వచ్చాం. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించకపోవడం వలన నిజానికి ఏం రుజువు అవుతుంది చెప్పండి దేవుణ్ణి ప్రేమించలేడని కదా. దేవుణ్ణి ప్రేమించడం లేదని రుజువు అవుతుంది. లేఖనాలు 1 యోహాను 4:20 ఏమంటున్నాడు? కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కంటికి కనిపించని దేవుని ఎప్పటికీ ప్రేమించలేడు. ఈ రిఫరెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఈ రిఫరెన్స్ మీరు ఇంగ్లీష్లో ఏమని చదువుతారండి? ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? హలో అండి. 420 హిందీలో 420 420 అంటే అర్థం తెలుసా అండి మీకు? 420 అంటే అర్థం తెలుసా? దొంగ అని అర్థం. దొంగ, లంగా వాటికి వాడుతున్నారన్న ఇప్పుడైతే అది. వాస్తవమే మరి అది. అంటే కంటికి అంటే కనిపించే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ, కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ, కళ్ళకు కనబడే సహోదరులను ప్రేమించిన వాళ్ళందరూ ఎవరు? 420. అవునా? నేనైతే అనట్లేదు. 420 కదా, 420 అంటే దొంగలే కదా వాళ్ళు. దొంగలే. ఏమంటారు? కానీ పర్ఫెక్ట్ రిఫరెన్స్ కదా అండి. నాకు బాగా నచ్చింది 420 రిఫరెన్స్. ఎందుకనంటే కనిపించని దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ కనిపించే సహోదరుని ప్రేమించకపోవడం మరి 420 లక్షణాలే. ఎంతమంది 420లు ఉన్నారు మన సంఘాల్లో? ఏమంటారు? కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. చాలా ఇబ్బందిగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్. సరే, ఇంకొక ప్రశ్న ఉంది. 1 యోహాను పత్రిక ప్రకారం పాపం అంటే ఏంటి? సహోదరుని ప్రేమించలేకపోవడమే. వెరీ గుడ్. సో 1 యోహాను పత్రిక ప్రకారం పాపం అంటే అన్ని పాపాలే, సమస్త దుర్నీతి పాపమే, అందులో డౌట్ లేదు. కానీ స్పెసిఫిక్గా చాలా సందర్భాల్లో పాపాన్ని గురించి ప్రత్యేకించి నొక్కి చెప్పాడు. అవునండి? 1 యోహాను పత్రిక ప్రకారం సమస్త దుర్నీతి పాపమే, కానీ స్పెసిఫిక్గా నొక్కి చెప్పిన పాపం ఏంటిదండి? సహోదరులను ద్వేషించడం కదండి. సహోదరులను ద్వేషించడం, సహోదరులను ప్రేమించకపోవడమే
పెద్ద పాపముగా ఆయన చిత్రీకరించడం మనం చూస్తాం. ఒకసారి మీరు యోహాను పత్రిక మీరు 3వ అధ్యాయం 15 నుండి 17 వచనాలను చదివినట్లయితే ఆ స్పష్టత మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, 15 నుండి 17 వచనాలు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 17 చూడండి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి, ఈ 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివినా కూడా మీకు అర్థమవుతుంది. ఏంటిదంట, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలయనగదు, ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఏంటిదా పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయటకైన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడలేదు, ఎరగను లేదు. చిన్నపిల్లలరా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడై ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడును. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయు వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. అందుకే దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిల్చును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీని వలనే దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. చూడండి, ఏం మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యోహాను పత్రిక ఏమని చెప్తున్నాడు, మానవుడు ఇక్కడేమో పాపము చేయడు, చేయజాలడు అంటుంది. నిజం చెప్పండి, దేవుని మూలంగా పుట్టిన మనం పాపం చేస్తలేమో, పాపము చేస్తలేమో, చేస్తున్నామా చెప్పండి. ఇప్పుడు హలో అండి, చేస్తూనే ఉన్నాం. పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. మరి లేఖనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లేఖనేమన్నా పాపము చెయ్యడు, చేయజాలడు అంటుంది. మరి మనం పాపం చేస్తున్నాం అని చెప్తున్నాం. లేఖనానికి మనం కాంట్రడిక్ట్ అవుతున్నాం కదా. అంటే ఆలోచించండి. యోహాన్ ఏమంటున్నాడు, ఖచ్చితంగా మనం పాపం చేస్తామనే చెప్తున్నాడు. పాపం చేసినాడు ఒప్పుకోవాలి, అప్పుడు దేవుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని చెప్తున్నాడు. కానీ క్రైస్తవుడు పాపం చేయడం అనేది కూడా వాస్తవమే. నిజమైన క్రైస్తవుడు అంటే తన సహోదరుని ద్వేషించే పాపం మాత్రం చేయడండి. అవునా? ఏ పాపం చేయడు ఇక్కడ? సహోదరులను ద్వేషించే పాపం. సహోదరులను ద్వేషించే పాపం చేయలేడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడే తన సహోదరులను ద్వేషించాడు. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడెవడు దేవుని మూలంగా పుట్టిన ఇతర పిల్లలను ద్వేషించలేడు. అవునండి, ప్రేమించకుండా ఉండలేడు, ద్వేషించలేడు. ఇవి రెండు జరుగుతున్నాయంటే మనం ఆ ఆజ్ఞలను గైకొనట్లేదు అని అర్థం. మనం అపవాది సంబంధులం అని అర్థం. అవునండి. ఏ లేఖనం దగ్గర ఇంత పర్టికులర్ గా చెప్పబడిన మాట ఇక్కడ చెప్పబడింది? అవునండి. మరి పాపం అంటే ఎంత భయంకరం చూడండి. మంచిది, మనం ఇప్పుడు ఏం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి? అప్పుడు 13వ అధ్యాయం పౌలు ప్రేమ గురించే వివరించాడు. అవునా అండి? ప్రేమ అంటే ఏంటో చెప్పాడు. అవునా? వరాల మధ్యలో 12వ అధ్యాయానికి 14వ అధ్యాయానికి సంఘానికి క్షేమార్థించే వరాలకి వారదేస్తా అన్నాడు. ఏం వారదేశాడండి? పరిచర్యకు ఏం వారధి ఉండాలి? ఏం వారధి ముఖ్యం? అదేంటండి? ప్రేమ అనే బ్రిడ్జ్ కట్టాడు యేసు పౌలు. అవునా? మనకి ఇవ్వబడిన వరాలను, ఆ వరాలను ఆపరేట్ చేయాలంటే ముందు ఏముండాలి? మనకి ప్రేమ అనే వంతెన దాటాలి. అవునా? ఆ వంతెన దాటాలి. అందుకే 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి వివరించి, ప్రేమ లక్షణాలను వివరించి ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలంటున్నాడు.
ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుతూ వస్తుందా, లేకపోతే ఊరికనే వస్తుందా? అది మరి ప్రేమించాలంటే ప్రయాసపడాలి, సహోదరులను క్షమించాలి, భరించాలి. అవునా? బైబిల్ మిగతా సందర్భాలు చూస్తాం, ఒకరినొకడు క్షమించుకోండి, ఒకరినొకడు సహించుకోండి, ఒకరినొకడు భారములు భరించుకోండి. అవునండి, ఇవన్నీ ఉన్నాయా? ప్రేమించాలంటే ఎంతో సహించాల్సి వస్తుంది, ప్రేమించాలంటే ఎంతో భరించాల్సి వస్తుంది, ప్రేమించాలంటే ఎంతో ఓర్చుకోవాల్సి వస్తుంది. ప్రేమించాలంటే అవునా, ఈజీ అండి? కాదన్న అంత ఈజీగా. మీరు ఒక్కసారి ప్రేమించడం ప్రారంభించండి. మీరు ఎంత ఓర్చుకోవాల్సి వస్తుంది, ఎంత భరించాల్సి వస్తుంది, ఎంత సహించాల్సి వస్తుంది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళు మనతో పాటు అందరు బలహీనలే. అవునండి? అవునన్న. ఎస్. So, dear brothers and sisters, okay, hello. అన్నా వినపడుతుందా అన్న మాట్లాడు? చూడండి, ఇంకో ప్రశ్నతో మనం ముందుకెళ్దాం. కొంచెం ఓపిక పట్టండి, అయిపోయింది. ఎందుకు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి అంటే, ప్రేమ ఒక్కటే ప్రేమ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. ప్రేమ సహోదరు అనేక పాపములను కప్పుతుంది. సో ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెడతాడు. ప్రేమించడం అనేది దేవుడిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆజ్ఞ. ప్రేమించుకోవడం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ కాబట్టి ప్రేమించాల. అది ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు. ప్రేమించడం అనేది రిక్వెస్ట్ కాదు, విన్నపం కాదు. అవునండి? అది ఆజ్ఞ. ఎందుకు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలనేది ఆజ్ఞ. ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ప్రేమను వృద్ధి చేయగోరాడు తప్పిదములను దాచిపెడతాడు. దేవుడు ప్రేమా స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమా స్వరూపి అండి, దేవుడే ప్రేమై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగనట్టే. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిల్చును. వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ. అందుకే ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమించడం అనేది ఆజ్ఞ. ప్రేమ శ్రేష్టమైనది కాబట్టి ప్రేమ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రేమ ఒకటే నిలుస్తుంది కాబట్టి ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ అన్నిటికంటే సర్వోత్తమైనటువంటి మార్గానికి సంబంధించింది కాబట్టి సర్వోత్తమైనటువంటి మార్గంలో నడవాలంటే మనం అందరం ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమను పెంచుకుంటూనే ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమిస్తూనే ఉండాలా. అందుకే ఈరోజు మీ నోట్స్లో ఆరంభంలో ఉన్నది నేను స్లైడ్లో చివరికి పెట్టాను. సంఘం అంటే సాంప్రదాయాలతో కూడిన సమావేశాలు, ఏదో ట్రెడిషనల్గా పెట్టుకునే మీటింగ్స్ కాదండి. సంఘం అంటే చందాలతో కూడిన సందేశాలు కాదు. ఆదివారం సంఘంగా కూడుకున్నప్పుడు ఫండ్స్ గురించి, కానుకల గురించి సందేశాలు ఇవ్వడం కాదు. శబ్దాలతో కూడిన సంగీతాలు కాదు, విపరీతమైన శబ్దాలు పెట్టుకొని మ్యూజిక్స్ పెట్టుకొని పాటలు పాడడం కాదు. సందళ్లతో కూడిన సభలు పెట్టుకోవడం కాదు సంఘం అంటే. ఇవి క్రైస్తవులకు అలవాటు పడిన సమాధానం లేని సహవాసాలు కాదు. ఒకరంటే ఒకరు పడకపోయినా పాస్టర్ల మీటింగ్ పెట్టుకుంటారు, సంఘ సహవాసాలు పెట్టుకుంటారు. కొంతమంది పాస్టర్ల పేరింటనే వీళ్ళకి బగ్గుమంటది, అయినా కూడా పేరు కల సహవాసాలు చేస్తారు. అవునండి? మనం చేయట్లేదా సమాధానం లేని సహవాసాలు? ఏమంటారు? సంతృప్తి లేని సంబరాలు కాదు. సంవత్సరానికి పండుగలు చేసుకోవడం, ఆ పండుగ ఈ పండుగ, లోపల సంతృప్తి లేదు, ఇన్నర్ మ్యాన్ బాగాలేడు, అయినా కూడా బయటకు చూడండి పెద్ద పెద్ద సంబరాలు, ఆ పండుగలు ఈ పండుగలు, ఏమేమో పండుగలు సంబరాలు చేసుకుంటున్నారు. సంతోషం లేని సదస్సులు నిర్వహిస్తున్నారు. సత్క్రియ లేని సభ్యులతో కూడినది కాదు సంఘం అంటే. సంఘంలో సత్క్రియలు ఉండాలా. అసలు సత్క్రియల కోసమే మనం సృష్టించబడ్డాం, సత్క్రియల కోసమే రక్షించబడ్డాం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. సంఘంలో సత్క్రియలు ఉండాలా. సంఘంలో సత్క్రియలు చేసే సభ్యులను పెంచుకోవాలా. సంఘంలో ప్రతి సభ్యుడు మంచి పనులు చేయడానికి పురికొల్పబడుతుండాలి. ఈవెన్ సంఘ సహవాసం కూడా ఎబ్రి 10:24-25 ప్రకారం అంట మనం సత్కార్యాల కోసం ఒకరినొకడు పురికొల్పుకోవాలంట.
సంఘంగా కూడుకున్నప్పుడు మంచి క్రియలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకోవాలి. అంతేగాని నాన్ స్టాప్ 2 గంటలు కూర్చోబెట్టి చెక్క భజనలు కాదు చేయడం కాదు సంఘం అంటే. భజనల కోసం కలుసుకోవట్లేదు, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. చలో మనం ఎంత మంచి మంచి పనులు చేయగలుగుతాం అంత మంచి పనులు చేద్దామని పురికొల్పుకోవాలి. అంతేగాని 2 గంటలు నాన్ స్టాప్గా వాళ్ళను 4 గోడల మధ్యలో బంధించడం కాదండి సంఘం అంటే. ఈరోజు ఆదరణకు బదులుగా అడుక్కోవడం, ప్రోత్సాహానికి బదులుగా పోగు చేసుకోవడం, హెచ్చరించడానికి బదులుగా హెచ్చించుకోవడం కాదు. మొత్తానికి క్షేమాభివృద్ధి బదులుగా క్షీణాభివృద్ధి కలుగుతుంది సంఘాలలో. మేలుకు బదులుగా సాతానుకు సేల్ అవుతున్నట్లుగా ఉంది పరిస్థితి. ఎక్కడుంది సంఘంలో క్షేమాభివృద్ధి? ఎడిఫికేషన్ కొరకు మనం నిజంగా ప్రయాసపడుతున్నాం. సంఘం ఎదగాలి, సంఘంలో ఒక సభ్యుడు మరొక సభ్యుని ప్రేమించుకోవాలా, ఒకరినొకరు ప్రేమించుకొని ఆ ప్రేమ ద్వారా క్షేమాభివృద్ధి చెందాలనే తపన ఎక్కడ ఉంది? ఎఫెసులో రాసిన పత్రిక 4:16 చెప్పినట్టు ఆయన స్థిరస్థై ఉన్నాడు, ఆయనలో సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లంట. చూడండి, శరీరమునకు అభివృద్ధి కలగజేసుకునిచున్నదంట. మరి ఈరోజు సంఘములలో మీరు ప్రతి అవయం పనిచేసేలా ప్రోత్సహిస్తున్నారా? మీరు అనుకున్నటువంటి తంతంత చేస్తున్నారు 2 గంటలు రాగానే అన్ని ప్రారంభ ప్రార్థన మీరే, 4 పాటలు పాడించేది మీరే, ఆరాధన పేరు మీద నేను నడిపించేది మీరే. సంఘంలో అసలు ఇతరులను బోధించడానికి సంఘంలో ప్రతి అవయం పనిచేసేలా మీరు ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారా? మరి అప్పుడు సంఘం ఎలా అవుతుంది మీరు అలా ప్రోత్సహించకపోతే? సంఘము అలా ప్రేమించుకుని ఒక అవయం మరొక అవయం మీద అవయవానికి సేవ చేసే అవకాశం మీరు కల్పించకపోతే ప్రేమ ఎలా రుజువు అవుతుంది? ఈరోజు ప్రేమ ఐకమత్యంలో బదులుగా అక్రమం మరి విభేదాలు విస్తరిస్తున్నాయి సంఘాల్లో. సంఘంలోని పేదవారు మరి అక్కర్లో ఉన్నారు, సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. మరి సంఘం అంటే ప్రేమ ఐక్యములతో కూడిన దేవుని కుటుంబం అనేటువంటి ఆలోచన లేదు. సంఘం అంటే ఒక దేవుని కుటుంబం, ఇది నా ఫ్యామిలీ అనేటువంటి ధైర్యం అనేటువంటి కంఫర్ట్ ఈరోజు సంఘాలకు వస్తే దొరుకుతుందా? ఇది నా ఫ్యామిలీ, ఇది నా కుటుంబం అనేటువంటి భావన కలుగుతుందా? మాకు ఒక అన్నున్నాడు సంఘంలోకి వస్తే, మరి పాస్టర్ నా సొంత అన్న, నా సహోదరుడు నన్ను అర్థం చేసుకుంటాడు, నా బాధలు బాధ్యతలను ఆయన వహిస్తాడు అనే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? సంఘం అంటే బలహీనమైన సహోదరులు సహాయం చేసే ఒక స్వగృహం, అది ఒక మంచి ఇల్లు. ఒక అవయం శ్రమ పడితే దానితో పాటు మిగతా అవయవాలు శ్రమపడే క్రీస్తు యొక్క శరీరం. మరి శరీరంలో అంత ప్రేమ ప్రదర్శించకపోతే, ఒక అవయం మరొక అవయవాని కోసం ప్రేమను చూపించకపోతే, ఒక అవయం మరొక అవయవాని పట్ల ప్రేమను కనబరచకపోతే ఎలా? మరి ఇలాంటి ఉన్నతమైన భావాన్ని ప్రజలు మరచుటకు కారణం ఒక క్రైస్తవుని యొక్క ప్రాథమికమైన బాధ్యత విస్మరించడం మరియు అనేకమైనటువంటి వాక్యానుసారం కాని పద్ధతులను పాటించడమే కదా. ఇందువల్ల నీ పొరుగువాని ప్రేమించాలి. క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనం ఒకరినొకడు ప్రేమించుకోవాలని ఆ క్రొత్త ఆజ్ఞను నిర్లక్ష్యం చేయడం వలన కాదా? ఆ ఆజ్ఞ ప్రదేశంలో ఆచారాలు పాటించడం కాదా? అనేకమైన పద్ధతులను తెచ్చుకోవడం కాదా? మరి మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం కంటే గొప్ప పరిచర్య ఏముంటుంది? కాబట్టి ఒక క్రైస్తవుని యొక్క ప్రాథమిక బాధ్యతను అందరికీ అర్థం చేయించాలనే ఉద్దేశంతోనే ఈ వర్క్ బుక్ తయారు చేయడం జరిగింది. దయచేసి ఈ అధ్యాయానికి మేము మనసులో సిద్ధపరచుకొని లేఖనానుసారంగా పరిశీలించగలరన్న మనవి. సో 2 మనకి అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు. క్రైస్తవుని ప్రాథమికమైన బాధ్యత 1లో మనము క్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మన తోటి వారిని అలాగ ప్రేమించడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అంత ప్రేమలో మనల్ని ఎదగడానికి ప్రయత్నం చేయాలా. 2ది ప్రాథమిక బాధ్యత 2 ఉంది. అది ఏంటి అంటే యేసు ప్రభు యొక్క శిష్యుని యొక్క లక్షణాలలో ఎదుగుతూ ఏం చేయాలి అంటే మనం కూడా మనకు అప్పగించబడిన వారిని యేసు ప్రభును వెంబడించే వ్యక్తులుగా చేయాలి. అది గ్రేట్ కమిషన్. ఒకవైపు గ్రేట్ కమాండ్మెంట్, మరొక వైపు గ్రేట్ కమిషన్, 2 సమతూకంలో చేయాలి. ఈరోజు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ పరిచర్యలలో ఈ 2 లేనేలేవంటా నేనైతే. లేవు, అసలు పట్టించుకోవట్లేదు ఎవరు. క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా ప్రేమించడం, గ్రేట్ కమాండ్మెంట్స్ ఫాలో అవట్లేదు. రెండో వైపు యేసు ప్రభు ఒకే ఒక కమిషన్ ఇచ్చాడు, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. మనం సమస్త జనులను శిష్యులుగా చేయడం లేదు. మనకు అప్పగించబడిన వారిని మనల్ని వెంబడించే విధంగా, మన సంస్థను వెంబడించే విధంగా, మన తండ్రులను, మన డినామినేషన్ ప్రెసిడెంట్లను వెంబడించే విధంగా, ఆర్గనైజేషన్లు వెంబడించే విధంగా తయారు చేస్తున్నాం. నిజమా కాదు ఒకసారి ఆలోచించండి. ఎటువైపు వెళ్తున్నాం? దేవుని కృప మరి మీ అందరికి తోడై ఉండాలని నేను ఆశపడుతున్నాను. మనం ఎటువైపు సంఘాలను తీసుకెళ్తున్నాం? ఈ 2 తప్పించి సంఘాలు అన్ని పరిచర్యలు ఉన్నాయి, అవునండి? మీకు తెలియదా? ఈ 2 తప్పించి మనం అన్నింటినీ సీరియస్గా చేస్తున్నామని? ఈ 2కి నిజంగా సీరియస్గా చేస్తున్నామా? గ్రేట్ కమిషన్ ఆల్రెడీ
నేర్పించడం జరిగింది మీకు. సూర్యాపేట సెమినార్లో మీరు 2వ భాగం నేర్చుకున్నారు. ఇది మొదటి భాగం అండి. నేర్చుకున్నారు కదా 2వ భాగం. ఫుల్ డే సెమినార్ అంతా అయింది 2వ భాగం మీద. నేర్చుకున్నాం అన్న. శిష్యత్వంలో మనం 2వ భాగం నేర్చుకున్నాం. శిష్యుని యొక్క లక్షణాలు నేర్చుకున్నాం. శిష్యుని ఎలా తయారు చేయాలో, ఎలాంటి శిష్యులను తయారు చేయాలో నేర్చుకున్నాం. దానిలో యేసు ప్రభు పౌలు ఎంత మాదిరికరంగా ఉండి మీ పని తుదముట్టించుటే నా ఆహారం అన్నంతగా ఎంత ప్రయాసపడ్డారో మనందరూ తెలుసు. ఈ 2 చేయట్లేదండి మనం. మీరు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, మనం ఈ 2 తప్పించి అన్ని చేస్తున్నామా లేదా? మన సంఘాల్లో ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, సెలబ్రేషన్స్ ఉన్నాయి, చర్చి యానివర్సరీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సంవత్సరం చర్చి యానివర్సరీ చేసుకోవాలన్నంత యావా? మరొక వ్యక్తిని యేసుప్రభుని వెంబడించే శిష్యుని చేయాలి, ఒకరినొకరు ప్రేమించుకునే దాని మీద ఎందుకు లేదండి? ఉందా? నిజంగా చెప్పండి. దానికంటే ఎక్కువ ఉందా వీటి మీద? శిష్యుని చేయాలి, ప్రేమించుకోవాలని దాని మీద ఉందా? ఈ రెండింటి మీద ఉందా మనకి? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు రెడీగా ఉంటాం ఇంకొక 2 నెలలు అయితే. నేనేమంటున్నా, వాటికంటే ఎక్కువగా, వాటికంటే మించి ప్రేమను పంచుకోవాలి, ప్రేమలో ఎదగాలి. నాకు అప్పగించిన 10 మందినైనా, 5గురినైనా, 50 మందినైనా, 100 మందినైనా కేవలం యేసుక్రీస్తును మాత్రమే వెంబడించే నిజమైన శిష్యులుగా తయారు చేయాలనే తపన ఒకవేళ మనలో లేకపోతే, ఆ భారం మనకు లేకపోతే, మనం నిజంగా క్రీస్తుని ప్రేమిస్తున్నట్టు కాదు, ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నట్టు, ఆయన ఆదేశాలకు లోబడుతున్నట్టు ఎంత మాత్రము కాదండి. సో ఇది మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు అలా ఉన్నారో లేదో టెస్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర గోజాడండి, ప్రభు వేడుకోండి, ప్రభు మమ్మల్ని క్షమించండి, ఈరోజు నేను మారాలనుకుంటాను. ఎంత కష్టం వచ్చినా, ఎవరు నన్ను అంగీకరించకపోయినా, నా తోటి వాళ్ళు ఎవరు నన్ను తృణీకరించినా, నేను మాత్రం కేవలం నువ్వు ఒక్కడు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభా, నీ లేఖనాలను మాత్రమే నేను నెరవేరుస్తాను. ఈ రోజు నుంచి నిన్ను మాత్రమే నేను సంతోషపెడతాను ప్రభా. నీ మాటలకు లోబడి, నీ ఆజ్ఞలకు లోబడి, నీ ఆదేశాలకు లోబడి నిన్ను మాత్రమే నేను సంతోషపెడతానని తీర్మానం తీసుకుందాం. లేదు అంటే ఇన్ని రోజులు జరిగిన క్లాసులకు మీరు విన్నదానికి మీ సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, అన్నీ వృధా అయిపోతాయండి. మరి మీరు వృధా చేసుకునేటువంటి మరి అజ్ఞానంలో లేరని నేను అనుకుంటున్నాను. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి జ్ఞానవంతులుగా ఈ రోజు నుంచి మారుతారనేటువంటి విశ్వాసంతో నేటి క్లాస్ ఈ రోజుతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.